ప్రైజ్ ద లార్డ్. శ్రీమతి చార్లెస్ కోమన్ గారి రచనల నుండి ఎడారిలో సెలయేర్లు అను గ్రంథము నుండి అనుదిన ధ్యానములు. యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండుము, ధైర్యము తెచ్చుకుని నీ హృదయమును నిబ్బరముగా ఉంచుకొనుము. యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండుము. కీర్తనల గ్రంథము 27:14. సజీవుల దేశమున నేను యెహోవా దయను పొందుదునన్న నమ్మకము నాకు లేని ఎడల నేనేమవుదును అన్నాడు కీర్తనకారుడు. ఈ నిరీక్షణే లేనట్లయితే అతడు సోలిపోయేవాడు. కాని దేవుడిచ్చిన నిశ్చయతతో అతడు బలం పొందాడు. యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండుము అంటూ సహవిశ్వాసులకు సలహా ఇచ్చే స్థాయికి చేరుకున్నాడు. కనిపెట్టుకుని ఉండాలంటే విశ్వాసం కావాలి, వేచి ఉండాలంటే ధైర్యం కావాలి. దేవుడు తప్పక సహాయం చేస్తాడు అన్న నిశ్చయిత ఉండాలి. వేచి ఉండడం వ్యర్థం కాదు అన్న నమ్మకం ఉండాలి. ఆత్మీయ జీవిత విజయ రహస్యం వేచి ఉండడమే. మనం వేచి ఉండేది ఎవరి కోసం? మనం కనిపెట్టి ఉండేది ఎవరి కోసం? తన ప్రజలను ఎన్నటికీ నిరాశపరచని ప్రేమామయుడైన శక్తిగల దేవుని కోసం. నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము. తీవ్రమైన నిరాశ సమయాల్లోనూ, నిర్లిప్తత ఆవరించిన ఒంటరి సమయాలలోనూ, మానవ శక్తి పూర్తిగా హరించిపోయిన క్లిష్ట సమయాలలోనూ, బలమైన శత్రు సమూహం చుట్టుముట్టిన భీకర సమయాలలోనూ దేవుడు పలికే పలుకులివి. దిక్కుతోచని నైరాశ్యపు వేళల్లోనూ, దారి కనిపించని దౌర్భాగ్యపు సమయాల్లోనూ మానవుడు సోలిపోతాడు, సొమ్మసిల్లిపోతాడు, కుప్పకూలిపోతాడు. అలాంటి పరిస్థితిలో దేవుని కొరకు కనిపెట్టి ఉండడం అంత సులభం కాదు. అవును, శత్రు పూర్తి బలంతో రెచ్చిపోతున్నప్పుడు, శత్రు బలం ముందు మన బలం కేవలం శూన్యంగా మనకు కనిపిస్తున్నప్పుడు, మనకు సహాయం చేసే దేవుడు మౌనంగా ఉన్నట్టు మనకు అనిపించినప్పుడు, దేవుని కోసం వేచి ఉండడం చాలా కష్టంగానే ఉంటుంది. మనం ఎదురుచూసే సహాయం కేవలం ఆత్మీయమైనది. అది మానవ నేత్రానికి కనిపించనిది. అది మానవాతీతమైనది. అది లోకరీతిగా అసాధ్యమైనది. మనం విఫలం కావచ్చు. మన హృదయాలు సొమ్మసిల్లిపోవచ్చు. మనం వేచి చూస్తున్న దేవుడు దాక్కుని ఉన్నట్టుగా మనకు అనిపించవచ్చు. కానీ దేవుని నుండి సహాయం తప్పక వస్తుంది. అనేకసార్లు మనం మన చుట్టూ ఉన్న పరిస్థితులను చూసి భయం కంపితులమవుతాం, వణికిపోతాం, సోలిపోతాం, సొమ్మసిల్లిపోతాం. ఎందుకంటే మన విశ్వాసం చాలా బలహీనమైనది. మన సమర్పణ అసంపూర్ణమైనది. మన భక్తి కేవలం శక్తిహీనమైనది. భయం, అనుమానం మనల్ని పీడిస్తున్న భీకరమైన పరిస్థితుల్లో ధైర్యం తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా ఉంచుకొనుము. యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండుము అనే మెల్లనైన స్వరాన్ని వినడం ఎంత ఆశీర్వాదకరం. ప్రియనేస్తమా, దేవుని కొరకు కనిపెట్టుకుని ఉండేందుకు ఈ లోకంలో ఏది కూడా నిన్ను ఆటంకపరచకుండా చూసుకో. ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండునుగాక. ఆమేన్.